ఇగో అమ్మమ్మ, ఇక్కడేం చేస్తున్నావే? అవునా అమ్మమ్మ, నువ్వు చదివే పుస్తకం ఏమిటి? ఇదా గరుడ పురాణం రా. అంటే ఏంటమ్మమ్మ? అది కథల పుస్తకమా? అది కథల పుస్తకం కాదురా. ఇప్పుడు మనం ఏమైనా తప్పులు చేశామనుకో, మనం చనిపోయాక మనకే శిక్ష వేస్తారో వాటి గురించి ఉంటుందన్నమాట. ఏంది అమ్మమ్మ, చనిపోయాక మనకి శిక్షలుంటాయా? అవేంటో చెప్పరాదు, మేము కూడా తెలుసుకుంటాం. అవునమ్మమ్మ, ప్లీజ్ చెప్పు, మేము తెలుసుకోవాలి, చెప్పు. సరే చెప్తాన్రా, కూర్చోండి. కుంభీపాకం, ఇది మీకు తెలుసారా? అమ్మమ్మ, బెల్లం పాకం పంచదార పాకం విన్నామే, ఈ కుంభీపాకం అంటే ఏంటే? కుంభీపాకం అంటే వేట ఒక ఆట అనుకుని సాధు జంతువులను కిరాతకంగా హతమార్చి కడుపు నింపుకునే వారిని శిక్షిస్తారన్నమాట. అనవసరంగా ఇతరులను హింసించి చంపేవారిని కుంభీపాకం ద్వారా శిక్ష పొందుతారు. ఈ నరకం చాలా భయంకరంగా ఉంటుందిరా. కణకణలాడే రాగి పాత్రలాగా ఉంటుంది. పైనుంచి సూర్యుడు, కింద బగ్గున మండుతున్న మంటతో ఆ రాగి కొలిమి విపరీతంగా వేడెక్కి ఉంటుంది. అందులో పాపులను వేసి శిక్షిస్తారు. అవునా, నాకు తెలియక మొన్న 2 చీమలను నేను తొక్కేశానమ్మమ్మ. నన్ను కూడా కుంభీపాకంలో పడేస్తారా? అలా ఏమీ ఉండదులేరా, కావాలని చేసేవారికే ఈ శిక్షలు ఉంటాయి. నెక్స్ట్ ఏంటమ్మమ్మ? తరువాత రౌరవం రా. రురు అంటే భయంకరమైన విషనాగు అని అర్థం. శరీరం శాశ్వతమని తన కోసం, తన వారి కోసం ఇతరుల ఆస్తిపాస్తులను లాక్కుని అక్రమంగా అనుభవించే వాళ్ళు రౌరవం అనే నరకానికి వస్తారు. వారికి శిక్ష కూడా చాలా కఠినంగా ఉంటుందిరా. అమ్మో అమ్మమ్మ, మొన్న నేను చెల్లి దగ్గర చాక్లెట్ లాక్కున్నాగా, ఏమైనా అవుతుందా? అలా ఏమీ ఉండదులేరా. ఆ తర్వాత మహారౌరవం, న్యాయమైన వారసత్వాన్ని కాదని ఆస్తిపాస్తులను అక్రమంగా లాక్కుని అనుభవించే వారిని, ఇతరుల భార్యను, ప్రేమికురాలిని అక్రమంగా లోబరుచుకుని అనుభవించేవారు ఇక్కడకు వస్తారు. ఇక అంధత మిశ్రం ప్రకారం స్వార్థ చింతనతో ముక్కు మునగా తినేవారిని, అవసరాలు తీరే వరకు భార్యను వాడుకుని ఆ తర్వాత వదిలి పారేసే వారిని శిక్షిస్తారు. భార్యాభర్తలను శిక్షించేందుకు యముడు ఈ నరకానికి పంపుతాడనమాట. అమ్మో, అలాగా అమ్మమ్మ, ఇంకా చెప్పు. ఆ తరువాత వైతరణి, ఇది చాలా ప్రమాదకరంరా. విశ్వాస ద్రోహం చేసి ప్రేమను అవమానించినందుకు రక్తం చీముతో నిండిన నదిలో వాళ్లను ముంచుతారు. ఆ నదిలో చాలా విషజీవులు ఉంటాయిరా, వాళ్ళని కాటేస్తాయి. బయటికి వద్దామని ఎంత ప్రయత్నించినా యమకింకరులు ఒడ్డుకు రానివ్వరు. ఆత్మ ఆ నీటిలో మునిగి బాధపడుతూ ఉంటుంది. ఏంటమ్మమ్మా, నెత్తురు చీములో ముంచుతారా? పాపం కదే వాళ్ళు. అందుకేరా, ఎలాంటి తప్పులు చేయకుండా ఉండాలి మనం. సరే అమ్మమ్మ, నేనేమీ తప్పులు చేయను. ఆ తరువాత తమిశ్రం. గరుడ పురాణం ప్రకారం తమిశ్రం అంటే ఇతరుల సొమ్మును, భార్యా పిల్లలను కాజేసిన వాళ్ళని శిక్షించడం. దీని ప్రకారం శిక్ష చాలా ఘోరంగా ఉంటుందిరా. యమదూతలు కాలపాసంతో కట్టేసి చిమ్మ చీకటి నరక కూపాన్నే తమిశ్రం అంటారు. ఇంకేంటమ్మమ్మా, ఇంకా చెప్పు. తరువాత అసిత పత్రవనం. అసిత పత్రవనం ప్రకారం విద్యుక్త ధర్మాలను గాలికి వదిలేసి ఇతరుల పనులలో వేలు పెట్టి వాళ్లను చెడగొట్టే వాళ్ళు ఇక్కడకు వస్తారు. సూకరముఖం ప్రకారం అధికార దుర్వినియోగానికి పాల్పడి అక్రమాలు, అన్యాయాలలో దిగబడి విధి నిర్వహణలో సక్రమంగా వ్యవహరించని పాలకులు, అధికారులు ఈ నరకానికి వస్తారు. అవునా. ఆ తరువాత అంధకూపం. అంధకూపం ప్రకారం చిన్న చీమకు అపకారం తలపెట్టని వాళ్లను బాధించేవారు, అపకారికైనా ఉపకారం చేసేవాళ్లను బుద్ధిపూర్వకంగా తొక్కిపట్టి బాధించేవాళ్ళు, కాపాడమని ప్రాధేయపడిన వారిని అవకాశం ఉండి కూడా కాపాడని వాళ్ళు ఈ నరకానికి వస్తారు. తప్తమూర్తి ప్రకారం నరకం ఒక కొలిమిలా ఉంటుంది. ఇక్కడ పెనుమంటలు, నాల్కలు సాచి బగ మండుతుంటాయి. బంగారం, విలువైన రత్నాలు, రత్నాభరణాలు కాజేసిన వారిని ఇందులో పడేసి సజీవ దహనం చేస్తారు. సజీవ దహనం అంటే ఏమిటమ్మమ్మా?
అంటే బతికి ఉండగానే మనుషుల్ని కాలుస్తారన్నమాట. తరువాత క్రిమి భోజనం. క్రిమి భోజనం ప్రకారం క్రిమికీటకాలతో నరకం నిండి ఉంటుంది. ఇంటికి అతిథులుగా వచ్చిన వాళ్లను ఆదరించకుండా, వాళ్లకు మెతుకు విదిల్చకుండా మింగే వాళ్లను, ఎదుటి వాళ్లను సొంత పనులకు, స్వార్థ ప్రయోజనాలకు వాడుకుని అవసరం తీరాక విసిరి పారేసే వాళ్లను ఇక్కడికి తీసుకువచ్చి క్రిమికీటకాలకు ఆహారంగా పడేస్తారు. శాల్మలి ప్రకారం వావి వరస పట్టించుకోకుండా అక్రమ సంబంధాలకు ఎగబడే ఆడ మగవారు శిక్షించబడతారు. అంటే మనం అతిథులను బాగా గౌరవించాలి కదా అమ్మమ్మ? అవునురా, మీరైనా అతిథులను జాగ్రత్తగా గౌరవించండి. అందుకేనా అమ్మమ్మ అతిథి దేవో భవ అంటారు? అందుకేరా, అతిథులు చాలా ముఖ్యం మనకి. పర్యావర్తనకం. ఆకలితో అలమటించిపోయేవాడు ఒక ముద్ద అన్నం పెట్టమని అడిగితే పెట్టకపోగా నానా దుర్భాషలు ఆడతారు కదా, అట్లా చేస్తే పర్యావర్తనకం ప్రకారం శిక్ష అనుభవిస్తారు. ఇక సూచీముఖం ప్రకారం గర్వం, పిసినారితనం ఉన్న వారిని రోజువారీ ఖర్చులకు కూడా డబ్బు తీయకుండా దాచేసే పరమలోబులు శిక్ష అనుభవిస్తారు. పరమలోబులు అంటే ఏంటమ్మమ్మా? అంటే పిసినారి వాళ్ళురా. పిల్లికి కూడా బిచ్చం పెట్టని వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళనమాట. అవునా అమ్మమ్మ, చాలా బాగా చెప్తున్నావు. ఇంకొన్ని చెప్పమ్మమ్మా. తరువాత దందసూకం. తన తోటి మానవులను జంతువుల్లా భావించి విచ్చలవిడిగా వేటాడడం, తక్కువ చూపు చూడడం, మానవ హక్కులను హరించి వేయడం లాంటివి చేస్తాడో వాడు ఈ నరకానికి వస్తాడు. ఇక వాతరోధం ప్రకారం అడవులలో, చెట్ల మీద, కొండ కొమ్మలలో ఉంటూ ఎవరి జోలికి రాని జంతువులను పట్టి చంపేసే వారిని శిక్షిస్తారనమాట. అమ్మమ్మ, గరుడ పురాణంలో ఇన్ని విషయాలుంటాయా? అవునురా, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పటికైతే పొద్దుపోయింది కదా, ఇంటికి వెళ్దాం పదండి. మిగిలినవి నేను మళ్ళీ రేపు చెప్తాను, సరేనా? అలాగే అమ్మమ్మ, రేపు చెప్దువు గాని. సరే అమ్మమ్మ, మిగిలినవి రేపు చెప్పుకుందాం. ఇంకా ఇంటికి వెళ్దాం పద.